వరంగల్ నగరంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠా గుట్టు బట్టబయలైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కథను పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ముస్కులత మైనర్లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో కలిసి ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసింది. ఆ తర్వాత తన లవర్తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయి అలవాటు చేసిందని పోలీసులు తెలిపారు. ఆపై మైనర్ను నర్సంపేటకు తీసుకెళ్లి ఆ ముఠా అత్యాచారం చేసింది. మార్చి 11న వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన వ్యభిచార ముఠా వివరాలను సిపి వివరించారు. మన వరంగల్ కమిషనరేట్లోని గత కొన్ని రోజుల నుంచి ఇది బాగా ప్రచారం నడుస్తున్న కేసు ఇది బేసికల్గా అది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయింది. ఇది కేసు స్టార్ట్ ఎట్లా అయింది అది చెప్తాను. 11th మార్చ్ నాడు, ఇదే కొన్ని రోజుల క్రితమే, ఒక అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళు పేరెంట్స్ మనకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే దాంట్లో దర్యాప్తు మొదలు పెట్టినాము. సో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా స్టార్ట్ చేసినాము. దాంట్లో మొత్తం తెలిసింది అంటే ఇది ఒక పెద్ద నేరం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చింది. సో బేసికలీ దీంట్లో ఏం జరిగింది అంటే ఒక లేడీ అని ఉంది, మస్కు లత అని. ఆమె నేటివ్ ఆఫ్ దామిరా మండల్, మనకి ఇక్కడనే. సో ఆమె 38 సంవత్సరాలు ఉంది. సో దామిరా మండల్లో లాదిలా విలేజ్లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది, వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపించడం. సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరబుల్ ఉంటారో, అమాయకులు ఉంటారో, సో వాళ్ళని కూడా బేసికలీ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు. జనరల్గా ఎవరైనా కూడా వల్నరబుల్, మేజర్ కానీ మైనర్ కానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతోటి ఇట్లా ప్రాసిక్యూషన్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది. సో దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని, అంటే ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయి కాదు, ఇంకో మైనర్ అమ్మాయిని ఇంతకుముందు ఆమె ట్రాప్ చేసింది. ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే ఆ మైనర్ అమ్మాయికి ఇంతకుముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు, పేరెంట్స్ ఎవరు లేరు. సో ఆమె హైదరాబాద్లో ఏదో చిన్న చిన్న జాబ్లు అట్లా పని చేస్తూ ఉన్నది. సో ఈమెకి ఇది పరిచయం ఏర్పడి ఆమెతోటి ఈమెకి తెలిసింది దాట్ అట్లా పేరెంట్స్ లేరు, సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని. సో ఆమెకి ఫోన్లో మాట్లాడి ఆమెకు కొంచెం కన్విన్స్ చేయడం, ఇట్లా మా దగ్గరికి రా, అట్లా అట్లా ఉంటుంది, ఇది డబ్బు వస్తుంది, అదేదో కన్విన్స్ చేసుకొని మరి ఆమెకి తన దగ్గరికి రెగ్యులర్గా పిలిపించి ఆమెకి కొన్ని అది లిక్కర్ అట్లా అలవాటు పెట్టడం అట్లా స్టార్ట్ చేయించి ఆమె ద్వారా అది ఆమె ఫస్ట్గా ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయించుకున్నది. తర్వాత ఆమె తోటి మాట్లాడి నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే సో వాళ్ళకి కూడా అట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది, సో అట్లా చేస్తామని. సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంతకుముందు. కానీ ఆమెని పిలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తే అది దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు. సో తర్వాత అదే భాగంలోనే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయితో ఉందో ఆమె మీద ట్రై చేశారు. సో ఆమెకి అదే మంచి మాటల్లో మాట్లాడడం, చక్క మాట్లాడడం, సో అట్లా పిలిచి కొన్నిసార్లు పిలిపించి ఆమెకి ఫస్ట్ గారి మందు అలవాటు చేసేయడం, తర్వాత మందు అలవాటు తర్వాత మధ్యలో కొంచెం గంజా కూడా అట్లా వాళ్ళు అలవాటు చేశారు. సో ఈమెతో పాటు ఇది ఎవరైతే మైనర్ అమ్మాయి అట్లా చేపించుకున్నారో ఆమెతో పాటు ఆమెకి ఉన్న బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ అని, ఇతను 20 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ శాంబూనిపేట వరంగల్. బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఆమెతోటి ప్లాన్ చేసుకున్నది దట్ ఒక్కరోజు ఒక చోటు వెళ్ళి అక్కడ పోయి ఎంజాయ్ చేసుకుంటామని, నాట్కే వెళ్ళి ప్రాసిక్యూషన్ చేపిస్తాము, అట్లా డబ్బు వస్తుందని అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇక్కడ పోయి ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి తాగుతాము, గాంజా తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేస్తాము, సెక్స్ చేస్తామని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో దాంట్లో భాగంగా
ఆ మైనర్ అమ్మాయి ఎవరితో అక్యూజ్ మనకి ఇప్పుడు దీంట్లో అక్యూజ్ నంబర్ 6 అవుతుంది ఆమె జేసీఎల్ యాక్చువల్గా జువెనైల్ కన్ఫ్లిక్ట్ లా ఆమె దెన్ ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ దెన్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఉన్న విక్టిమ్ అమ్మాయి ఆమె దెన్ ఈమె అబ్దుల్ అఫ్నాన్ ఇంకో ఫ్రెండ్ని కూడా పిలిచిండు సైలాని బాబా అని ఈ కేసులో మనకి అక్యూజ్ ఏవని ఉన్నాడు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ మొహమ్మద్ అల్తాఫ్ అని వీరిని కూడా పిలిచారు. సో అందరూ కూడా నర్సంపేట్ దగ్గర సైలాని బాబాకి ఒక రిలేటివ్ది అక్కడ ఇల్లు ఉంది, అక్కడ పోయి అంతా ఇది తాగుతాము, ఇది మందు తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేసుకుంటామని అట్లా ప్లాన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు. సో మధ్యలో వాళ్ళు ఇప్పుడు మిర్జా ఫేజ్ బేగ్ అలియాస్ వదూద్ ఈయన A5గా ఉన్నాడు. ఇతను కూడా షామూరిపేట్కి సంబంధించిన వాడు. ఇతను కూడా 20 సంవత్సరాలు కార్ మెకానిక్గా పనిచేస్తాడు. ఇతని దగ్గర కొంచెం వీళ్ళు గాంజా తీసుకున్నారు. గాంజా తీసుకొని వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది సైలాని బాబా ఇతను సెక్సువల్గా అసాల్ట్ చేశారు అమ్మాయిని. తర్వాత ఇది మిగతా వాళ్ళు అక్యూజ్ ఎవరితో ఉన్నారో ఈయన మొహమ్మద్ అల్తాఫ్ అబ్దుల్లా అఫ్నాన్ వీళ్ళు కూడా అక్కడనే ఉండే. సో అక్కడ అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి మా విక్టిమ్కి వీళ్ళు బెదిరించారు దట్ ఇది వీడియో అంతా షూట్ చేసినాము, సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే. సో అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్గా వీడియో షూటింగ్ అట్లాంటి ఏం చేయలేదు మొబైల్ ఫోన్లో, జస్ట్ వాళ్ళు అట్లా డ్రామా నటించి ఆమెకి అట్లా బెదిరించారు. సో ఇది మొత్తం ఇట్లా జరిగింది ఇది ఇన్సిడెంట్. సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీగా మన డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా గారు, అట్లాగే మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్, దెన్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ్, దెన్ మన భరోసా టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ, దెన్ మిగతా మన స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ ఇప్పుడు 6 అయితే 5 అక్యూజ్ ఒక జేసీఎల్ అమ్మాయి. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు నేను ఆల్రెడీ చెప్పినాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. సైలాని బాబా, షేక్ సైలాని బాబా 19 సంవత్సరాలు. ఇతను నేటివ్ ఆఫ్ రంగషాపేట్ వరంగల్, ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. A2 మస్కు లత అని ఈమెది దామిరా మండల్ 38 సంవత్సరాలు. దెన్ A3 అబ్దుల్ అఫ్నాన్ అని ఉన్నాడు, ఇతనిది షాంబూనిపేట వరంగల్ 20 సంవత్సరాలు కార్ మెకానిక్గా పనిచేస్తాడు. మొహమ్మద్ అల్తాఫ్ A4 ఇతనిది కూడా షాంబూనిపేట్ 20 సంవత్సరాలు బ్రిక్లిన్లో పనిచేస్తాడు. దెన్ మిర్జా వదూద్ A5 ఇతనిది కూడా షాంబూనిపేట వరంగల్ 20 సంవత్సరాలు కార్ మెకానిక్గా పనిచేస్తాడు. ఇంకెవరైతే మనకి 6వది ఫస్ట్ ట్రాప్ అయిన అమ్మాయి ఉంది, ఆమెకి 16 సంవత్సరాలు ఉంది. సో వీళ్ళందరి దగ్గర ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము. దాంట్లో 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి, 4300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దెన్ 75,000 క్యాష్, దెన్ 1 బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్ ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళది పాత నేర చరిత్ర కూడా చాలా ఉంది. ఫస్ట్ ఎవరైతే సైలాని బాబా అని అక్యూజ్ ఏవన్ ఉన్నాడు, ఇతని మీద ఇంతకుముందు 2 డెకాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కేస్, దెన్ ఒకటి హర్ట్ కేసు ఉంది. ఇవన్నీ కేసెస్ కూడా 2020-21 అప్పటిదే ఉన్నాయి. ఓకేనా, రైట్. సైలాని బాబా మీద నేను చెప్పినట్టుగా ఇంతకుముందు 2 డెకాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఒకటి హర్ట్ కేసు, ఇవన్నీ కూడా 2020-21 నుంచి ఉన్నాయి. మస్కు లత మీద ప్రస్తుతానికి ఏం కేసు లేదు, ఇది కూడా చెక్ చేస్తాము. ఖచ్చితంగా ఏదో క్రైమ్ హిస్టరీ ఉంటుంది. అఫ్నాన్ మీద ఒకటి మర్డర్ కేసు ఉంది ఇంతకుముందు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో, ఇది 2022ది ఉంది. అల్తాఫ్ మీద 2 కేసులు ఉన్నాయి, ఒకటి గ్రీవెస్ హర్ట్, ఒకటి మర్డర్ కేసు, అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ది ఉంది ఒకటి. దెన్ వదూద్ మీద ఒకటి పాక్సో కేసు అండ్ SC/ST కేసు ఇంతకుముందు ఉంది మన దగ్గర. సో వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము.
సో బేసికల్గా ఈ కేసులో చాలా కష్టపడ్డారు మన టీం. గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ఇది బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు, అట్లాగే ఫస్ట్గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి ఈ కేసులో ఆమె అక్యూజ్గా ఉంది. కానీ ఆమెను కూడా విక్టిమ్గానే మనం భావించు. సో అట్లా ఇది ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది. ఒక మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా కూడా వేరే కూడా ఎవరైనా అమ్మాయిలకి వాళ్ళు ట్రై చేశారంటే అది ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము. అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది, అట్లాంటి ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ అది చెప్పండి. మా షీల్ టీంకి చెప్పొచ్చు, మా భరోసా టీంకి చెప్పొచ్చు, లేకపోతే మాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా నా దగ్గర మా డీసీపీ గారి దగ్గర ఎక్కడైనా పోయి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. మీ ఐడెంటిటీ మొత్తంగా గోప్యంగా ఉంచుతాము, ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ అది బయటకి రావు. కానీ మీరు అది చిన్నగా మాకు హెల్ప్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా కూడా ఎంతో మందికి వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాము. ఈ కేసులో మా టీం చాలా మంచి వర్క్ చేశారు. మన డీసీపీ సెంట్రల్ జోన్ గారు సొంతంగా అది లీడర్షిప్ తీసుకొని వారికి లీడర్షిప్లో మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్, దాని ఇన్స్పెక్టర్ మిల్స్ కాలనీ వెంకటరామన్, దాని మన భరోసా టీం ఇన్స్పెక్టర్ సువర్ణ, వీళ్ళందరూ స్టాఫ్ కూడా చాలా మంచి పని చేశారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నారని తెలిసిందా, ఇంకెవరైనా ఉన్నారని తెలిసిందా? మీరు ఇద్దరనే చెప్తున్నారు, బయట మాత్రం చాలా మంది ఉన్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మా ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫ్యాక్ట్ ఒక్కటే విక్టిమ్ ఉన్నట్టు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చింది. ఇంకెవరైతే ఉన్నదో ఆమెకి యాక్చువల్గా ఈ కేసులో అక్యూజ్గా ఉంది, ఎందుకంటే ఆమెనే ట్రాప్ చేసింది ఈ విక్టిమ్కి. ఓకే, బట్ ఆమె కూడా ఫస్ట్గా ఆమె కూడా సొంతంగా ట్రాప్ అయినట్టు అట్లా ఆమెను కూడా విక్టిమ్గా భావించవచ్చు. ఇంకో విక్టిమ్కి గురించి కూడా నేను చెప్పినా, వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు. ఆమెకి ఏమీ కూడా జరగలేదు. ఆమెకి పిలిచారు కానీ తర్వాత ఎలాంటి కూడా అలవాటు కావడం, సెక్సువల్ అసాల్ట్ అట్లాంటి ఏమి కూడా జరగలేదు. లే అక్కడ అందుకే నేను ఇంతకుముందు చెప్పినాను, ఆమెకి వాళ్ళు తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్ లాగా అట్లా పెడతామని, అది అట్లా జరగలేదు. మేబీ ఫ్యూచర్లో జరిగేదో ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇది ఫస్ట్ స్టేజ్లోనే బయటకి వచ్చింది కాబట్టి సో ఆమెకి అట్లా సేవ్ చేయగలిగాము. సో అప్పుడు వీళ్ళే కలిసి ఆ స్పాట్లో ఒకటేసారి అట్లా సెక్సువల్గా ఎంజాయ్ చేశారని ఇప్పటి వరకు మనకి ఏది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది నేను లతాది చెప్పిన ఆమెది దామెరా లాడేలా విలేజ్లో ఉంది, అక్కడ ఇంట్లో అది ఉంది. ఓకే, సో ఇది మైనర్ అమ్మాయిలకి ఫస్ట్గా ఇదేదే కొత్త కేసే ఉన్నట్టు ఉంది. ఓకే, పాతదేమో ప్రాస్టిట్యూషన్ ఏమో జరిగి ఉండొచ్చు, నేను కూడా కొత్తగా వచ్చినాను, సో అది నేను కూడా స్టడీ చేస్తాను. ఓకే, పాతది ఆమెది, కానీ ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఆమె మీద కేసెస్ ఏం లేదు మన రికార్డు పరంగా. ఓకే, కానీ విచారణ అది చేస్తున్నాం, ఇంకా కూడా కంటిన్యూ చేస్తాం. అది అట్లా ఏం లేదు అండి, అది ప్లీజ్ ఆ కలర్ కూడా ఇవ్వకండి, నా రిక్వెస్ట్ అది. ఓకే, అట్లా ఏం లేదు, అది కోఇన్సిడెన్స్, బై ఛాన్స్ అది. ఓకే, పేరెంట్స్కి అదే రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న యుగం అదే టెక్నాలజీ యుగం ఉంది. చాలా వరకు మనకి టెక్నాలజీ వచ్చింది మన బెనిఫిట్స్ కోసం, అండ్ దాంట్లోనే వి నోకే ఇది చాలా మిస్యూజ్ కూడా అవుతున్నది. వీ కెన్ సీ కే మొబైల్ ఫోన్స్ చాలా చీప్గా దొరుకుతున్నాయి, దాన్ని ఇవన్నీ సర్వీసెస్ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి సో పిల్లలు ఫ్రీగానే వాడుతున్నారు, ఎట్లయినా ఇష్టానుసారంగా వాడుతున్నారు వాళ్ళకి తెలియక. దాన్ని పేరెంట్స్ చాలా వరకు కేసెస్లో వాళ్ళకు కూడా ఏం ఐడియా లేక వాళ్ళు కూడా ఏమి నిఘా పెట్టలేకపోతున్నారు. సో పేరెంట్స్కి అయితే రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్గా అయితే అవాయిడ్ చేయాలి పిల్లలకి మొబైల్ ఫోన్ చిన్న ఏజ్లోనే కొనియడం. ఓకే, అది అవాయిడ్ చేయండి. దాని తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏమేమైనా చూస్తున్నారు అది కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉండండి. ఐ నో 100% ఇట్ కెనాట్ బి స్టాప్డ్, 100% కెనాట్ బి కంట్రోల్డ్, బట్ కొద్ది వరకు పేరెంట్స్ నిఘా ఉండడం అది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్కూల్స్లో, కాలేజెస్లో కూడా దీని మీద అది కొంచెం నిఘా ఉంటే మొబైల్ యూజ్ మీద, అట్లాగే వాళ్ళు కూడా స్కూల్ కాలేజీలో కూడా లెక్చర్లలో చెప్తే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. అది చూస్తామండి, ఇవాళ కూడా పేపర్లో రాసే అది చాలా అట్లా జరుగుతున్నాయి. నేను కూడా మా స్టాఫ్ని అడిగిన అట్లాంటి డాటా ఏమైనా ఉందా, వాళ్ళు కూడా అట్లా లేదు అని అట్లా చెప్తున్నారు. సో నేను కూడా స్టడీ చేస్తాను, అట్లా క్రైమ్ ట్రెండ్ స్టడీ చేసి అట్లా డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఓకే, పట్టుకున్నారా?
మున్సిపాలిటీ రెస్పాండ్ కాలేదు, తండ్రి డైరెక్ట్ జోక్యం చేసి వాళ్ళు పట్టుకున్నారా ప్రచారం ఫస్ట్ కేసు పెట్టి అట్లా ఏం లేదండి, బికాస్ నాకు తెలుసు ఇది అక్యూజ్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి పట్టుకున్నాము. ఇప్పుడు ఒక్కటే తండ్రి ఇంతమందిని పట్టుకోవడం, అది కూడా వాళ్ళ మీద మర్డర్ కేసు ఉంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, గ్రీవస్ హర్ట్ కేసు ఉంది, అది ఫిజికల్ కూడా సాధ్యం కాకపోవచ్చు. మీరు కూడా అట్లా అనలైజ్ చేయండి. ఓకే, మనకి ఇది ఇన్సిడెంట్ అయింది 11th నాడే కేసు అయింది. ఓకే, అది చలో ఇప్పుడు ఈ కేసు గురించి మనం మాట్లాడతాము, జనరల్ డిస్కషన్ తర్వాత చేస్తాము. ఓకే, ఈ కేసులో ఇక్కడ హత్య గురించి ఏం ప్రెస్ మీట్ లేదు. ఓకే, సో ఐ విల్ ఓన్లీ రిక్వెస్ట్ కి లెట్ us not digress from the topic. ఓకే, యా, అట్లా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ మీ ఆల్సో. ఓకే, నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, డెఫినెట్లీ విల్ డూ యాక్షన్. బట్ నాది ఒకటే రిక్వెస్ట్ ఉంది, వితౌట్ వెరిఫికేషన్ ప్లీజ్ ఇలాంటివి కూడా చెప్పకండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు హండ్రెడ్స్ ఆఫ్ అట్లా ట్రాప్ అవుతున్నారు, ప్లీజ్ గివ్ ద ఇన్ఫర్మేషన్. నేను గ్యారంటీ ఇస్తాను, నేను రైటింగ్లో గ్యారంటీ ఇస్తాను, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఓకే, ఓకే, చాలా అయిపోయింది, వేరే వాళ్ళని కూడా ఛాన్స్ ఇస్తాం. నో మీరు పూర్తిగా వినలేదు, నేను చెప్పిన ఆమె ఆల్రెడీ ప్రాసిక్యూషన్ నడుపుతున్నది. ఓకే, ఆమె ఆల్రెడీ ప్రాసిక్యూషన్ నడుపుతున్నది, మేజర్ల ద్వారానే నడుపుతున్నది. సో దాంట్లో ఆమెకి ఈ ఫస్ట్ మైనర్ కూడా విక్టిమ్ లాగా దొరికింది, ఈ మీద కూడా చేపించుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా మైనర్నే చేయాలని అట్లా ఆమె ఆలోచన ఉండకపోవచ్చు, అది మనకు కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో అది అట్లా బయటికి రాలేదు. ఓకే, ముగ్గురు మైనర్స్, ఇక్కడ ఫస్ట్ ఒకటి ఉంది, సెకండ్ ఇప్పుడు ఈ కేసులో విక్టిమ్ ఉంది, థర్డ్కి వాళ్ళు ట్రై చేశారు, ఆమె మిస్ అయింది. ఓకే, యా, ముగ్గురు మైనర్స్, కానీ మేజర్లు ఎంతమంది ఉండొచ్చు అది చెప్పలేం కదా. సో అదే అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా మైనర్లనే టార్గెట్ చేస్తున్నారని అట్లా ప్లీజ్ పెట్టకండి, మేజర్లు కూడా చాలా మంది అయి ఉంటారు ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ ఆమె ప్రాసెస్ నడుపుతున్నది కదా. ఓకే, మాట్లాడతాము, ఇది జస్ట్ క్రైమ్ మీటింగ్ సంబంధించి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సారీ, ఇది క్రైమ్ సంబంధించి.